ఎంప్లాయీస్ అలాగే అలాగే రేపు పొద్దున్న గంట 10 గంటలకు వస్తానండి అని చెప్పి ఇద్దరు అనుకుంటాం. ఈ రోజు కూడా ఏదో ఫోన్ చేస్తే సాయంత్రం వస్తాను లోపల కొన్ని యాడ్ చేసుకోవాలి అంటే నేను ఎంతో నిశ్చితంగా ఉన్నాను. మెయిన్ ఈవెంట్ 2 భాగాలు ఏంటంటే మిమ్మల్ని 25 మందిని 20 మందిని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడుకుని సబ్మిట్ చేసుకుంటే మాకే అభ్యంతరం సమస్య పరిష్కారం కావాలి. ఆ విధంగా పరిష్కారం చేసుకోలేకపోతే ఏ యాజిటేషన్కైనా దేనికైనా మేము ముందే ఉండే వెనకాతలు కూడా కాదు, మేము ముందే ఉండి నడపడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది నేను చెప్పలేదు. ఆ రోజు మీరు డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు కూడా మేము అందుబాటులో ఉన్నాం. ఎందుకంటే 7:30కి ఎప్పుడు కూడా రాంబాబు గారు పనిచేసి 10 గంటలకు వెళ్దామని సరేనండి అన్నాను. 10 గంటలకు వెళ్దామంటే 10 సరేనండి అన్నారు. సరేనండి ఆ టైంకి రండి అని అన్నారు. ఆ విధంగా మేము మటుకు మేమే మీతో పాటు కమ్యూనికేషన్ చేసుకున్న తర్వాత మాకు తెలిసినటువంటి 9 గంటలకే మీరందరూ లోపలికి వెళ్ళిపోతారు. జరుగుతుందా లేదనేటువంటిది నేను ఈ టైంకి వచ్చి మాట్లాడిన తర్వాత ఈ టైంకి మనం కొత్త కాదు పాత డిమాండ్ ఇది. అది చెప్పకుండా మీరు డ్యూటీకి వెళ్ళడం వల్ల పాత డిమాండ్ కొత్త డిమాండ్ కింద వచ్చింది అంతే. మళ్ళీ నిన్న కూడా ఆ వైపు వెర్షన్ వెళ్ళకపోవడంతో ఇది వచ్చింది. ఇప్పటికైనా ఇప్పుడు మంచి పని చేశారు. ఇవాళ నాకు నచ్చిన పైన ఒకటి చేశారు ఏంటంటే ఇమ్మీడియట్లీ అడ్మిషన్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చారు ఇవ్వాలా. ఎందుకంటే మనకి వాళ్ళకి ఉన్నటువంటి ఆఫీస్ ఎవరో ఇవాళ కాకపోయినా రేపైనా లెటర్ ఇస్తే వాళ్ళకి మనకి పరిపాలన విభాగం అని ఎస్సీజీడీ పరిపాలన విభాగం అని వీళ్ళు కలిసి మాట్లాడుకోవాలి కదా. స్పెషల్ ఆఫీసర్ మనం పిలిపించి మాట్లాడాలి కదా. ఆఫీసర్ కూడా లెటర్ ఇవ్వాలి. మనం ఇన్స్టాట్ లేబర్ ఆఫీసర్ కూడా చర్చలు జరపడం అంత మంచిది కాదు. ఈ లేబర్ ఆఫీస్ నోటీస్ కూడా తీసుకెళ్ళినప్పుడే కదా మేనేజ్మెంట్ పిలిపిస్తారు. ఇలాగైతే ఎన్ని రోజులు కూర్చుంటాం. మనం గవర్నమెంట్ ఆఫీసుల మీద కూడా ఒత్తిడి పెరగాల. ఆ రోజు కూడా మనకు ఒత్తిడి ఏంటంటే చలో మనం పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత దాని ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరిగిన తర్వాత వాళ్ళు ఒక దగ్గర కండిషన్కి వచ్చారు. ఒత్తిడి పెంచాలంటే దానికి వేరే మార్గాలతో మనం చేయాలి. ఎంత చెప్పినా కూర్చున్నా 2 రోజులు 3 రోజులు కూర్చున్నా మీరు ఎంతే 300-400 మంది దాకా వచ్చే స్టాఫ్ కాకుండా. అయితే వీళ్ళకి కొంతమందిని క్వార్టర్స్ కూడా ఇచ్చారు. మీరు ఉండండి దానికి అద్దె చెల్లించమంటున్నారు. ప్రతి నెల అద్దె కడుతున్నారు. వీళ్ళు కరెంటు బిల్లు కడుతున్నారు. కరెంటు బిల్లు అద్దెలు కట్టుకొని వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు హౌస్ అలవెన్స్ కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు. అటువంటి ఇల్లు ఇప్పుడు బయటకు వచ్చి స్ట్రైక్ చేస్తున్నా కూడా జబర్దస్త్గా దాదాగిరి చేసి వాళ్ళు ఖాళీ చేయించాలి. రాత్రికే ఖాళీ చేయించాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రప్పించాలని మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి ప్రయత్నాలు చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసినట్టయితే దీనికి బాధ్యులు మీరే అవుతారు, కంపెనీ అవుతుంది. ఎవరైతే ఒక కార్మికులు ఉన్నారో అది తొలగించడానికి వీలు లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక భాగం. రెండోది ఏంటంటే వీళ్ళకి రావాల్సినటువంటి ఈఎస్సీ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ట్రావెలింగ్ అలవెన్స్ కానీ ఇటువంటి అదర్ బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు. ఇవ్వకపోయినా సరే వీళ్ళు పని చేస్తున్నారంటే ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారు. దానికి కావలసినటువంటి సానుభూతి కార్మికుల్లో ఉంది కానీ మేనేజ్మెంట్ పక్క ఆ సానుభూతి లేకుండా కఠినంగా ప్రవర్తిస్తుంది. దాన్ని మానుకోమని చెప్పేసి మా యూనిట్. నా పేరు ఎం రాంబాబు, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు. ముఖ్యంగా చిన్నచేసి కార్మికులకు సంబంధించి 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఏ రకంగా బతుకుతారు. అందువల్లనే మా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి, మా పిల్లలు పీజీ కట్టుకోలేకపోతున్నాం అన్న ఆలోచనతో మాకు జీతాలు ఇవ్వని మహాప్రభు అని ఇలా ఆందోళన చేస్తున్నారు. 2 రోజులు ఆందోళన చేస్తే వెంటనే ఇమ్మీడియట్గా సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. చెప్పి నాదే హామీ అని మేనేజ్మెంట్ హామీ ఇవ్వడం వల్ల మొత్తం కార్మికులు అందరూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత 1 నెల జీతం ఇచ్చారు కానీ మళ్ళీ ఈ నెలలో కూడా జీతం ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బంది పడడం వల్ల ఇప్పుడు ప్రతి కుటుంబానికి కూడా మనిషి బతకాలంటే జీతం అవసరం. ఆ జీతం ఇవ్వకపోతే ఎలా బతుకుతారు? ప్రతి నెల
మేము 10వ తారీఖు లోపు ఇస్తామని చెప్పడం జరిగింది. అలా చట్టం ప్రకారంగా ప్రతి కంపెనీ యజమాని కూడా 10వ తారీఖు లోపు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళ మీద చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి గవర్నమెంట్. ఆ రకంగా చేయవలసింది లేబర్ డిపార్ట్మెంట్. SEZ ఇక్కడ మొత్తం కమిషనర్ ఆఫీస్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, హైదరాబాద్ నుంచి ఈరోజు SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది విశాఖపట్నం హెడ్ క్వార్టర్లో పక్కనున్న స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారని మేము సిఐడిగా అడుగుతున్నాం. ఇమ్మీడియట్గా మొత్తం అధికారులు, లేబర్ ఆఫీస్ అందరూ కూడా పక్కన ఉన్నది 5 నెలలు జీతాలు ఇవ్వకపోతే పక్కనే ఇంకా మిగతా విజయవాడలోని, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒక పక్కన ఉన్న 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ కూడా కాదు, అలాంటి పక్కన ఉన్న ఈ చిన్న చేసిన కంపెనీలో జీతం ఇవ్వకపోతే ఈ అధికారులు ఏం చేస్తున్నారని మేము సిఐటి అడుగుతున్నాం. అలాగే అధికారులు వెంటనే స్పందించి ఈరోజు వినతిపత్రం ఇచ్చాం. ఇక్కడ మేము అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు, పిల్లలకి ఫీజు కట్టుకోలేక అర్ధాకలతో బాధపడుతున్నాం. అలాగే స్కూల్ ఫీజులు కూడా బకాయిలు ఉంటున్నాయి. తర్వాత మా పిల్లల్ని కూడా స్కూల్ మార్పించేస్తున్నారని మా మహాప్రభు మీరే అన్నీ ఇమీడియట్గా చర్య తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం చర్య తీసుకుంటారని మేము కూడా చర్య తీసుకోకపోతే మాత్రం SEZ ఆందోళన తీవ్రం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము ఈ కంపెనీలో గత 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. నా క్యాడరు సీనియర్ సూపర్వైజరు, ఒక సెక్షన్లో ఒక సూపర్వైజర్ నేను. అయితే మేము డిమాండ్ చేసింది ఏంటంటే, గతంలో మాకు 5 నెలలు పెండింగ్ జీతాలు ఉండిపోయి ఆ పెండింగ్ జీతాలు మాకు ఇవ్వమనేసి అడిగాము. గత నెలలో కూడా మేము డిమాండ్ చేసాము. డిమాండ్ చేస్తే వాళ్ళొక డేట్స్ అవి ఫిక్స్ చేశారు. ఆ డేట్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ డేట్స్ మీద మళ్ళీ ఈ నెల వచ్చేసరికి మాకు అవి మాట మీద నిలబడలేదు. మేనేజ్మెంట్ అనేది మాట మీద నిలబడలేదు. నిలబడకపోవడం వల్ల మళ్ళీ మేము ఈ ధర్నా చేయవలసి వస్తుంది. మాకు కావాల్సింది ఏంటి అంటే, మా పెండింగ్ జీతాలతో పాటు ప్రతి నెల ఏ డేట్ నుంచి ఏ డేట్కి శాలరీ చేస్తాననేది ఫిక్స్డ్ కావాలి. కావాల్సిన బకాయిలన్నీ ఇప్పించమని మేనేజ్మెంట్ని మేము కోరుతున్నాం. దానికి కూడా వాళ్ళు స్పందించట్లేదు. PF కూడా మాకు సక్రమంగా కట్టట్లేదు. అది కూడా మా కార్మికుల తరఫున సక్రమంగా జరిగేటట్టు చూడాలని మేము కోరుతున్నాం. ఇంకా అంతకంటే ఏమీ లేదు. కొత్తగా ఉద్యోగస్తులను తీసుకొచ్చి మనకి క్వార్టర్స్ అనేది ఇచ్చారు. ఆ క్వార్టర్స్లో కూడా ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా అలవెన్స్లు ఇవ్వకపోయి, ఈ జీతాలు ఇవ్వకపోయి ఇప్పుడు ఈ ధర్నాకి దివని చెప్పేసి వాళ్ళ మీద హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా జరగకుండా సక్రమంగా జరిగేటట్టు చూడమని మేనేజ్మెంట్ని కోరుకుంటున్నాం సార్. పౌండరీ డిపార్ట్మెంట్. నా పేరు స్వామినాయుడు అండి. నేను 2016 సంవత్సరం నుంచి ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది. జీతాలు లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. అలాగే గత 10 సంవత్సరాల నుంచి బోనస్ చెల్లించడం లేదు. ESI, PF కంపెనీ తరఫున చెల్లించాల్సిన, యాజమాన్యం తరఫున చెల్లించాల్సిన PFను కూడా ఇన్ టైంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా చెల్లించడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ నెల జీతం ఆ నెల కంపెనీ వారు చెల్లిస్తేనే బ్రతకడం కష్టమయ్యే ఈ రోజుల్లో కంపెనీ మేనేజ్మెంట్ వారు 5 నెలల బకాయిలు ఉంచారు. మేము జీవనం ఎలాగ సాగించాలనేది మాకు అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా సమస్యను ఎదుర్కొంటున్నారు. రెంట్లు కట్టే పరిస్థితిలో లేదు, అప్పుల పాలైపోతున్నాం. ఉన్న గోల్డ్ పెట్టుకున్నాం. PF ఎందుకంటే PF ప్రావిడెంట్ ఫండ్ రేపు భవిష్యత్తు కోసం. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా జీరో. PF అమౌంట్ అనేది జీరో. భవిష్యత్తు కోసం ఉండాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కూడా అందరూ వాడేసుకున్నారు. 5 months నుంచి జీతాలు వేయకపోవడం వల్ల ఇన్ టైంలో జీతాలు వేసినా బతకలేని రోజులు ఇవి. స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం, రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. ఇదంతా కూడా గమనిస్తున్న మేనేజ్మెంట్ వెంటనే స్పందించి మా బాధలను అర్థం చేసుకొని మాకు రావాల్సిన బకాయి జీతాలను వెంటనే చెల్లిస్తారని కోరుకుంటున్నాం. నేను గత 14 సంవత్సరాల నుంచి సర్వీస్ కంపెనీలో పెయింట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. అంటే 14 సంవత్సరాలు జాబ్ చేసిన ఇటువంటి ప్రాబ్లమ్స్ మాకు గత కరోనా కాడ నుంచి ప్రారంభమైంది. మనం పని చేయడం, వాళ్ళు ఏదో అడపదడప జీతాలు వేయడం, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని ఇన్ టైంలో శాలరీస్ వేసినా కూడా సమస్యలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది 5 నెలలు పెండింగ్ శాలరీ పెట్టుకొని రెగ్యులర్ శాలరీ కూడా పెట్టుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. లాస్ట్ టైం ఒక డేట్ అంటే ఇచ్చారు, ఆ డేట్ మీద నిలబడలేదు. తర్వాత డేట్లు అనౌన్స్ చేస్తున్నారు, అది అనౌన్స్ చేయలేదు నోటీస్ బోర్డులో. ఆ ఇచ్చిన డేట్ కూడా 3 రోజులు టైం ఇవ్వమన్నారు. 3 రోజులు కూడా టైం ఇచ్చాము మేము. అయినా కూడా ఆ శాలరీ కొంతమందికి ఇటు ముందు కొంతమంది వెనక వేయడం జరిగింది. దానివల్ల మేము అడుగుదాం అనుకుంటే మేనేజ్మెంట్ కింద దిగరాలేదు. అందువల్ల మేము బయట కూర్చున్నాము. ఇప్పుడు ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, లాస్ట్ టైం ధర్నా చేసినప్పుడు మేనేజ్మెంట్ దిగొచ్చి మాకు ఒక శాలరీకి ఒక డేట్ కావాలని అడిగామండి. లాస్ట్ మంత్ ఏ డేట్లో చేశారు? లాస్ట్ మంత్ 16, 17, 18లోనే వచ్చారు. రిలీజింగ్ అయిపోయింది. వాళ్ళు కాంప్రమైజేషన్ ఇచ్చారు, మాకు డేట్లు ఇచ్చారు. వెళ్ళిపోయాం, లోపలికి వెళ్ళి వర్క్ చేసాం. మేము ఏం చెప్పామంటే, ఆ డేట్లు నోటీస్ బోర్డులో పెట్టండి అని చెప్పాం.
తర్వాత శాలరీ ప్రతి సారి 15వ తారీఖు 10 నుంచి 15 అన్నారు, 15 తర్వాత 28 నుంచి 30 అన్నారు. 10 నుంచి 15 వేసి శాలరీ ఏంటంటే 3 రోజులు ఎక్స్టెన్షన్ కావాలన్నారు. 3 రోజులు కూడా మేము ఎక్స్టెన్షన్ ఇచ్చాము. అయినా ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత వాళ్ళకి ఒకసారి, కొత్త వాళ్ళకి ఒకసారి శాలరీ వేయడం జరిగింది. ఆ నోటీస్ బోర్డులో డేట్లు పెట్టమన్న డేట్లు కూడా పెట్టలేదు. అది పోనీ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే మా గురించి మేము పెట్టే సమస్యలు ఏమి వాళ్ళు వినలేదు. ఎంతవరకు మీరు వెళ్ళి పని చేయండి, తర్వాత చూద్దాం, పని చేయండి, తర్వాత చూద్దాం అంటున్నారు. దానివల్ల మేము బయటకు రావాల్సి వచ్చింది. అది కూడా పిఎఫ్ అనేది కరోనా వరకు బాగానే కట్టారు. కరోనా దగ్గర నుంచి మా దగ్గర డెబిట్ అయింది, కట్ అయింది, కడుతున్నారు తప్ప కంపెనీ సైడ్ నుంచి డెబిట్ అయింది ఏం కట్టలేదు. అది జీరోలో ఉంటుంది ఎప్పుడు. అవసరమైతే ఒకసారి ఉమాంగ్ యాప్లోకి వెళ్ళి సినర్జీస్ ఎంప్లాయీస్ పిఎఫ్ చూడండి, ఎవరిదైనా అన్ని జీరోలే ఉంటాయి. ఆ ఉన్న అమౌంట్ కూడా జీతాలు ఇవ్వకపోవడం వల్ల అవే తీసి మేము ఖర్చు పెట్టుకొని తిన్నాము. అయినా కంపెనీ సైడ్ నుంచి కట్టాలని మేము కోరుకుంటున్నాము. దానికి కూడా రెస్పాండ్ ఏమి రాలేదు. బోనస్ గురించి అడిగాము. గత 10 సంవత్సరాల నుంచి బోనస్ ఇచ్చారు, ఇయర్లీ బోనస్ ఇచ్చారు. ఆ బోనస్ కూడా ఇవ్వడం ఆపేశారు. ఆ బోనస్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు ఈ సమస్యలకి మన మేనేజ్మెంట్ మా బాధలు అర్థం చేసుకొని దిగి వచ్చి న్యాయం చేసినట్టుంటే మేము డ్యూటీకి వెళ్ళిపోయి యథావిధిగా డ్యూటీ పనిచేసి కంపెనీ డెవలప్మెంట్ అయ్యే విధంగా మేము కష్టపడతాం, మేము రెడీగా ఉన్నాం. కాకపోతే ఇది కంపెనీ మేనేజ్మెంట్ దిగి వచ్చి కానీ మాకు ఏమైనా ఏమైనా కానీ చేయకపోతే నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు జోనల్ కమిషనర్ ఆఫీస్కి లెటర్ ఇచ్చామండి. తర్వాత నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ అప్పుడు కూడా దిగి రాకపోతే వేరే స్టెప్లో నెక్స్ట్ యూనియన్ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగా మేము నెక్స్ట్ ప్రొసీజర్ అవుదాం అనుకుంటాం.